కొత్త సంవత్సరం వేళ టీమిండియా వరుస సిరీస్లతో బిజీగా ఉంది. తాజాగా సౌత్ ఆఫ్రికా పర్యటనను అద్భుతంగా ముగించుకున్న భారత జట్టు వెంటనే ఆఫ్ఘనిస్తాన్తో పొట్టి సిరీస్లో పాల్గొననుంది. 3 టీ20 మ్యాచ్లకు తాజాగా భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇక ఈ సిరీస్తో చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చారు సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అయితే ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ క్రమంలోనే టీమిండియాకు ఓ ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2 టెస్టుల సిరీస్ను డ్రాగా ముగించుకున్న భారత జట్టు ఫుల్ జోష్లో ఉంది. తొలి టెస్ట్లో ఓడిపోయినా నెక్స్ట్ మ్యాచ్లో అనూహ్యంగా పుంజుకొని మ్యాచ్ను 1.5 రోజులోనే ముగించింది. ఇక ఈ సిరీస్ అనంతరం ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న 3 టీ20 మ్యాచ్లకు సిద్ధమవుతుంది భారత జట్టు. ఆఫ్ఘన్ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఓ బ్యాడ్ న్యూస్ భారత ఫ్యాన్స్ను కలవరపెడుతోంది. వరల్డ్ కప్ హీరో మొహమ్మద్ షమి గాయం కారణంగా తొలి 2 టెస్ట్ మ్యాచ్లకు దూరం కానున్నట్లు సమాచారం. యాంకిల్ ఇంజరీ కారణంగా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న షమి ఆ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో తొలి 2 మ్యాచ్లకు జట్టుకు అందుబాటులో ఉండడం అనుమానమేనని తెలుస్తోంది. ఇది టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సౌత్ ఆఫ్రికా టూర్కు అతడు లేకపోవడంతో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్కు కూడా షమి జట్టులో లేకపోతే టీమిండియాకు తిప్పలు తప్పవంటున్నారు క్రికెట్ నిపుణులు. అయితే మిగిలిన 3 టెస్ట్ మ్యాచ్లకు అందుబాటులోకి వచ్చినా సంతోషమే అంటున్నారు ఫ్యాన్స్. తాజాగా ముగిసిన వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు షమి. గాయం నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇంగ్లాండ్తో జరగబోయే కీలకమైన టెస్ట్ సిరీస్కు తొలి 2 టెస్టులకు షమి దూరం అవుతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.